ఆర్ యు రెడీ? మనం ఒకటో పాయింట్, ఆనందం ఆకర్షిస్తుంది. చెప్పండి, ఆనందం ఆకర్షిస్తుంది. కొంతమంది చాలా అందంగా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు. అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళరు ఎవడం. కానీ ఎప్పుడు చిరునవ్వుతూ, ఏమన్నా చూడగానే నవ్వుతూ, ఆడోళ్ళతోనే నవ్వండి, మగోళ్ళ దగ్గరే నవ్వండి. మళ్ళీ నా లేనిపోయిన బాధ మళ్ళా నువ్వు చెప్పేవు నవ్వుతుండమని, అందుకు నేను అబ్బాయిని చూసి నవ్వానంటే నా మీదకి వచ్చేస్తారు జనాలంతా. అందువలన నీ ముఖంలో ఒక ఆనందం ఉందనుకో, ఆకర్షింపబడతారు. అబ్బా నేను దుఃఖంలో ఉన్నాను రా బాబు, కనీసం వీడు ఓదార్తాడని. ఈరోజు నీ ముఖములో ఆనందం కనపడును గాక. హల్లెలూయా. నీ పెదవుల చిరునవ్వు కనపడును గాక. ఆనందం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ప్రార్థన దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును, అద్భుత కార్యాలను, సూచక క్రియలను ప్రార్థన ఆకర్షిస్తుంది. విశ్వాసం దేవుని మహిమను, ఆశ్చర్య క్రియలను, దేవుని శక్తిని విశ్వాసం ఆకర్షిస్తుంది. కన్నీళ్ళు దేవుని గొప్పతనం, అద్భుతాలు, సూచక క్రియలు ఆకర్షిస్తుంది. స్తుతి అర్పణ, స్తుతి స్తోత్రాలు దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని, స్వస్థతలను, అద్భుతాలను ఆకర్షిస్తుంది. అలాగే ఆనందం కూడా దేవుని కృపను ఆకర్షిస్తుంది, దేవుని మహిమను ఆకర్షిస్తుంది, దేవుని విజయాన్ని ఆకర్షిస్తుంది, దేవుని ఘనతను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. మనము మనకొచ్చిన రిజల్ట్ వలన ఆనందించాం. ఆర్ యు రెడీ? మనకొచ్చిన ఫలితాల వలన కాదు మనం ఆనందించేది. మళ్ళీ గమనించండి, మనకొచ్చిన రిజల్ట్ వలన కాదు మనం ఆనందించేది. అంటే ఉద్యోగం వస్తే అని కాదు, ఆనందిస్తాం. అబ్బాయి వివాహం జరిగితే ఆనందిస్తాం, తమ్ముడు వివాహం జరిగితే ఆనందిస్తాం, చెల్లి వివాహం జరిగితే ఆనందిస్తాం, పాప వివాహం జరిగితే ఆనందిస్తాం. ఆ ఆనందాలు ఒక లెవెల్లో ఆగిపోతాయి, కొన్ని నెలల్లో ఆగిపోతాయి. మనం ఆనందించేది రిజల్ట్ వలన కాదు, ఫలితాల వలన కాదు, దేవుడు ఏదో చేసే దాని వలన కాదు, యెహోవా యందు ఆనందిస్తాం. ఒకవేళ దుఃఖం గుండా వెళ్ళినా దుఃఖపడతాం, వేదన పడతాం, మరణం జరిగిందా కన్నీరు కారుస్తాం. కానీ నిరీక్షణ లేని వారుగా, దిక్కులేని వారుగా ఉండం, యెహోవా యందు ఆనందిస్తాం. ఈ శోధన ద్వారా, ఈ ఇబ్బంది ద్వారా నా దేవుడు ఏదో ఘనమైంది తీసుకురాబోతున్నాడు, ఏదో అద్భుతమైంది తీసుకురాబోతున్నాడు. యెహోవా యందు మనం ఏం చేస్తాం? ఆనందిస్తాం. అలా ఆనందించగానే ఆనందం ఏం చేస్తుంది? నువ్వు ఆనందంగా ఉంటే ప్రజలు ఎలా ఆకర్షింపబడతారో అద్భుతాలు నీకు ఆకర్షింపబడతాయి. ఆమెనంటే చాలు, అద్భుతాలు నీకు ఆకర్షింపబడుతుంది, విజయం ఆకర్షింపబడుతుంది, స్వస్థత ఆకర్షింపబడుతుంది, కలిమి ఆకర్షింపబడుతుంది. ఎందుకని? నువ్వు ఎలాగున్నావు? ఆనందంగా ఉన్నావు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు హబక్కూకు. గట్టి చెప్పండి, హబక్కూకు. హబక్కూకు అన్న ప్రవక్త ఎంతో ఆశించాడు పంట బాగుండాలి అని. కానీ రిజల్ట్ అలా రాలా బయటికి. గొర్రెల శాలలో గొర్రెలు ఎక్కువగా ఉండాలనుకున్నాడు, రిజల్ట్ అలా బయటికి రాలా. పశువుల శాలలో పశువులు ఎక్కువగా ఉండాలనుకున్నాడు, కానీ ఫలితం అలా రాలా. పంట అంత దిగుబడి రాలా. కానీ ఒక మాట అన్నాడు, నా రిజల్ట్స్ వస్తే నేను ఆనందించేవాడిని. నాకు దుఃఖం ఉంది, వేదన ఉంది, కానీ యెహోవా యందు ఆనందిస్తున్నా. అవునండి, ఆనందం ఏం చేస్తుంది? తద్వారా రిజల్ట్ వలన ఆనందించకుండా దేవుని యందు ఆనందించడం వలన జరిగిందేంటి తెలుసా? ఉన్నత స్థానం ఆకర్షింపబడింది, ఉన్నత స్థానం పరిగెత్తుకొని వచ్చేసింది. జింక కాలువలే నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టావయ్యా. ఆనందం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 వాక్యాలు కలిసి చదువుకుందాం. ఆర్ యు రెడీ? అంజూరపు చెట్లు పుయ్యకుండినను
అంటే ఏంటిది? అది రిజల్ట్ లేదు. కమాన్. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణార్థమైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చెయ్యును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆనందం ఏం చేస్తుంది? ఒక అమ్మాయికి దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వెలగొట్టారు. దెయ్యాన్ని వెలగొడితే చెరసాల్లో వేశారు. వాళ్ళు ఆశించిన రిజల్ట్ వచ్చిందా లేదా? రాలా, కానీ ఆనందించారు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? ఎందుకు దేవుడి పరిస్థితి గుండా తీసుకెళ్ళాడు? ఎందుకు దేవుడి వేదన గుండా తీసుకెళ్ళాడు? అక్కడ ఏం చేశారు? వాళ్ళు ఆనందించారు. అక్కడ ఆనందించగానే కసి మీద ఆమెననాలా, ఆనందించగానే విజయం ఆకర్షింపబడింది. దేవదూతలు ఆకర్షింపబడ్డారు. భూకంపం వచ్చి చెరసాల్లో ఉన్న ప్రతి ఒక్కడు బయటకు వచ్చేటట్టు చేశాడు. అంత మట్టికే కాదు, చెరసాల అధిపతి కుటుంబం, వారి పిల్లలు, పనులు అందరూ రక్షణ పొందారు. ఆనందం ఏం చేస్తుంది? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషాపాతు భక్తిగల రాజు. దేవుని కొరకు ఎంత నిలబడేవాడు అంటే అంత నిలబడేవాడు. 3 శత్రువుల దేశాలు ఇతని మీదకి వచ్చినాయి. భయపడిపోతున్నాడు. భక్తి చేసిన వాడికి ఇలాంటి ఫలితాలు రావచ్చా? రాకూడదు, కానీ వచ్చింది. అటువంటి టైంలో ప్రవక్త వచ్చాడు, భయపడకో, యుద్ధం యెహోవాదే. భయపడకో, యుద్ధం అసలు నువ్వు డాలు కత్తి తీయకాల దేవుడు చూసుకుంటాడు. అంతే. ముందల స్తుతించే వాళ్ళని నిలబెట్టేసి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లి, ఆయన కృప నిరంతరం ఉండు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆనందిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. విజయం ఏమైంది? ఆకర్షింపబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు రిజల్ట్ బట్టి ఆనందించాలా? దేవుని యందు ఆనందించాడు. ఈ రోజున నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? ఫలితాలు బట్టా, వచ్చిన ఉద్యోగం పట్టా, వచ్చిన జీతం పట్టా, ఇల్లు పట్టా, కుటుంబం పట్టా, ఆరోగ్యం పట్టా, దాన్ని సంతోషించాలి. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయినా ఆర్ యు రెడీ? ఆనందిస్తాం. దీంట్లో నుండి నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. విజయాన్ని ఆకర్షింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆనందం లేదనుకోండి, ఆనందమే బలం అంటారు. ఆనందం లేదనుకోండి, ఆనందం అంట, సంతోషం అంట మెడిసిన్ లాంటిదంట. ఏంటిదండి? ఆనందం ఏంటిదంట? మెడిసిన్ లాంటిదంట. సంతోషం అంట ఏంటిదంట? కడుపు నొప్పి వస్తే పారాసెటమాల్ వేసుకున్నట్టుగా, జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకున్నట్టుగా, నీ వేదనలో దుఃఖములో యెహోవా అందు ఆనందిస్తే ఆ దుఃఖం పారిపోతుంది. ఆనందం విజయాన్ని ఆకర్షిస్తుంది, ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది, సమాధానాన్ని ఆకర్షిస్తుంది, అభివృద్ధిని ఆకర్షిస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వాక్యం, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేను. ఆనందం ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది. Book of Proverbs 17th chapter 22nd verse. Book of Proverbs 17th chapter 22nd verse. A cheerful heart is good. ఆహా, నీకు ఆనందం ఉంటే ఇక మందుల షాపుకి వెళ్ళక్కర్లా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కర్లా. అదే గొప్ప మెడిసిన్. ఎప్పుడైతే నీ వచ్చిన రిజల్ట్కి ఆర్ యు రెడీ కృంగిపోతావో,
వేదన పోతావు, అమ్మో 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 అంటావు, డిప్రెషన్కి వెళ్ళిపోతావు, ఒంటరితనానికి వెళ్ళిపోతావు, స్ట్రెస్ గుండా వెళ్ళిపోతావు, రోగాలు వచ్చేద్దే, గుండె కొట్టుకునే దానికన్నా లబడబ 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 లబ్డబ్ అంటూ ఉంటుంది. అటువంటప్పుడు దేవా నీ పట్టి నేను ఆనందిస్తున్నానయ్యా, ఎందుకు చేసావు నాకు తెలియదయ్యా, అది మెడిసిన్గా పనిచేస్తుందని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఆనందం విచారం లేకపోతే కాదు మనకు ఆనందం. ఆర్ యు రెడీ? రోగం లేకపోతే కదా ఆనందం, అపజయం లేకపోతే కదా ఆనందం. ఇవి ఉన్నా నేను ఆనందిస్తా. ఎందుకు ఆనందిస్తాను తెలుసా? దీని ద్వారా నా దేవుడు ఒక మేలు తీసుకురాబోతున్నాడు. నేను చూడబోతున్నా, నేను ఆ ఘనత చూడబోతున్నా, నేను ఆ మేలు చూడబోతున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.